హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 45. నిన్ను హీరో చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందైతే ఓ 2 లక్షలు పట్టుకురా, నిన్ను హీరో చేసే పనిలో ఉంటాను అని తాపీగా చెప్తాడు డైరెక్టర్. నేను మీకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? మీ సినిమాలో చేస్తే మీరే నాకు డబ్బు ఇవ్వాలి కదా అని అంటాడు యష్. ఆ డైరెక్టర్ పెద్దగా ఒక నవ్వు నవ్వి, ఇలా రాగానే నీతో సినిమా చేయించి నీకు డబ్బులు ఇస్తాననుకున్నావా? చూడు బాబు, సినిమాలో హీరో కావాలనుకునే వారికి ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, డబ్బు కూడా కావాలి. లేకపోతే నువ్వు ఏ హీరో కొడుకువో, ప్రొడ్యూసర్ కొడుకువో, డైరెక్టర్ కొడుకో అయ్యుండాలి. సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని నిన్ను నమ్ముకొని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్ నెత్తి మీద గుడ్డ వేసుకుంటాడు. నువ్వు హీరో కావాలంటే అంతో ఇంతో నువ్వు కూడా పెట్టుబడి పెట్టాలి. అప్పుడైతేనే ఇక్కడ నిలబడగలుగుతావు. నువ్వు ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తారు. నీ మొహం చూస్తే కాస్త అమాయకుల్లాగా ఉన్నావు కాబట్టి ఎక్కువ అడగకుండా ఓ 2 లక్షలు అడిగాను. అదే ఇంకెవరైనా అయితే నీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో లాగుతారు. సరేలే, నా టైం వేస్ట్ చేయకు. డబ్బులు తీసుకొచ్చేటట్టయితే నన్ను కలువు, లేకపోతే నీ ఇష్టం అని అంటాడు డైరెక్టర్. అలా అనకండి సార్, నేను హీరో కావాలని గట్టి పట్టుదలతో వెయిట్ చేస్తున్నాను. సరే సార్, మీరు అడిగిన డబ్బు నేను ఏదో విధంగా ఏర్పాటు చేసి తెస్తాను. కానీ నిజంగానే మీ సినిమాలో నన్ను హీరోయిన్గా చేస్తారు కదా అని అడుగుతాడు. తప్పకుండా చేస్తానయ్యా, ముందైతే డబ్బు తీసుకురా అని అంటాడు డైరెక్టర్. సరే సార్, డబ్బుతో వచ్చి కలుస్తాను అని చెప్పి యష్ వెళ్ళిపోతాడు. వెంగళప్ప బాగానే దొరికాడు. డబ్బులు తెచ్చిస్తే నిజంగానే వెర్రి వెంగళప్ప అవుతాడు అని అనుకుంటాడు డైరెక్టర్. 4 రోజుల తర్వాత యష్ అనుకున్నట్టుగానే ఆ డైరెక్టర్కి 2 లక్షలు ఇస్తాడు. డైరెక్టర్ ఆ డబ్బులు లెక్క పెట్టుకొని, నేను చేయబోయే నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోవి, మళ్ళీ నెల రోజుల తర్వాత కనపడు, ఇప్పుడు వెళ్ళిరా అని అంటాడు. అదేంటి సార్, నేను డబ్బు ఇచ్చినట్టుగా ఏదైనా ప్రూఫ్ ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు యష్. ప్రూఫా? అంటే నువ్వు నాకేమైనా వడ్డీకి ఇచ్చాననుకుంటున్నావా డబ్బులు? ఈ డబ్బుని నువ్వు నా కోసం ఇవ్వలేదు, నీ కోసం, నువ్వు హీరో అవ్వడం కోసం ఇచ్చావు. దీనికి ప్రూఫు, నోట్లు లాంటివి ఏవీ ఉండవు. నా మీద నమ్మకం లేకపోతే నీ డబ్బులు నువ్వు తీసుకో అంటూ తిరిగి ఇవ్వబోతాడు. ఆహా, లేదు సార్, నాకు ఇవన్నీ కొత్త కదా, అందుకే అలా మాట్లాడాను. క్షమించండి, నాకు హీరో కావడం ముఖ్యం. మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను, సరేనా అంటాడు. ఇలా చెప్పావు, బాగుంది. వెళ్ళి నెల తర్వాత కనపడు. ఈలోపు నేను చేస్తున్న సినిమా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో నిన్ను హీరోని చేస్తాను అని అంటాడు డైరెక్టర్. సరే సార్, వస్తాను అని చెప్పి యష్ వెళ్ళిపోతాడు. నిజంగానే వెర్రి వెంగలప్ప అనుకుంటూ డైరెక్టర్ నవ్వుకొని డబ్బుని చూసుకుంటాడు. శృతి ఓ షూటింగ్ స్పాట్లో ఉండగా యష్ గేటు దగ్గర ఉండి శృతి అంటూ చెయ్యి ఊపుతాడు. శృతి అటువైపు చూస్తుండగానే సెక్యూరిటీ గార్డ్ శృతి దగ్గరికి వచ్చి, మేడం, అతనెవరో మిమ్మల్ని కలవాలని చెప్తున్నాడు అని అంటాడు. అబ్బా, నాకు గతం గుర్తులేదని చెప్తున్నా ఇతనేంటి నా వెంట ఇలా పడుతున్నాడు అని అనుకుంటుంది కోపంగా. శృతి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ప్లీజ్ నేను రావడానికి పర్మిషన్ ఇవ్వు అని అంటాడు గేటు దగ్గర నిలబడి. ఏదో గుడ్ న్యూస్ అంటున్నాడేంటి అని ఆలోచించి అతన్ని పంపించు అని అంటుంది సెక్యూరిటీ గార్డుతో. యష్ స్వీట్ బాక్స్తో అక్కడికి వచ్చి, నాకు సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది శృతి, ఈ విషయాన్ని ఫస్ట్ నీతోనే షేర్ చేసుకుందామని వచ్చాను, ఈ స్వీట్ తీసుకో అంటూ తన చేతికిస్తాడు. అప్పుడే హీరోగా అవకాశం వచ్చిందా? నాకు నమ్మకం లేదు అని అంటుంది అనుమానంగా చూస్తూ. వచ్చిందంటే నమ్మవేంటి? నేను కూడా హీరో అయిపోతున్నాను అంటూ బలవంతంగా తన నోట్లో స్వీట్ పెడతాడు. యష్ అలా బలవంతంగా స్వీట్ పెట్టడం చూసి శృతి కోపంగా చూస్తూ, చూడు, నీ బిహేవియర్ నాకు నచ్చడం లేదు. నువ్వు నా వెంట ఇలాగే పడితే పోలీసులకు ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. అనవసరంగా నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నువ్వు హీరో అయినప్పుడు సినిమా హాల్లో కూర్చొని నీ సినిమా చూస్తాలే, ఇప్పుడైతే వెళ్ళు అని అంటుంది. అప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిసి సినిమా చూద్దాం శృతి, మనకి ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకో అని అంటాడు. సరే చూద్దాంలే అని నిర్లక్ష్యంగా అంటూ ఉండగా, మేడం, సెట్ రెడీ అయింది, డైరెక్టర్ గారు కెమెరా ముందుకి రమ్మంటున్నారు అని అటెండర్ వచ్చి చెప్తాడు. విన్నావు కదా, నా పని నన్ను చేసుకొనివ్వు, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఎలాగో వచ్చాను కదా శృతి, కాసేపు నీ షూటింగ్ చూసి వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళిపోమని చెప్తున్నాను కదా అని అంటుంది. ఉంటానని అంటున్నాను కదా అంటాడు మొండిగా చేతులు కట్టుకుంటూ. శృతి కోపంగా చూస్తూ, నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోను, సైలెంట్గా షూటింగ్ చూసి వెళ్ళిపో అని అంటుంది.
సరే సైలెంట్‌గానే చూసి వెళ్ళిపోతాను. నువ్వు కెమెరా ముందుకు వెళ్ళు అని అంటాడు యష్. కొద్దిసేపటికి షూటింగ్‌లో భాగంగా శృతి హీరోతో రొమాన్స్ సీన్ చేస్తుంటుంది. ఆ హీరో శృతి నడుము మీద అక్కడక్కడ చేతులు వేస్తూ రొమాన్స్‌గా డైలాగులు చెప్పడం ఉంటుంది ఆ సీన్‌లో. అతను శృతి నడుము మీద చేతులు వేసి ముద్దు పెడుతుంటే యష్‌కి కోపం వస్తూ చేతులు బిగుస్తుంటాడు. అతనితో శృతి కూడా రొమాన్స్‌గా ఫీల్ అవుతూ యాక్ట్ చేస్తుంటుంది. హీరో శృతికి డీప్ లిప్ కిస్ పెడుతుంటాడు. అదంతా చూస్తున్న యష్‌కి కోపం వస్తున్నా పళ్ళ బిగువన ఆ కోపాన్ని అణచుకుంటూ ఉంటాడు. డైరెక్టర్‌కి ఆ హీరో యాక్టింగ్ నచ్చక కట్ అంటాడు కోపంతో. దాంతో ఇద్దరూ దూరమవుతారు. దాంతో యష్ కోపం కూడా కంట్రోల్‌కొస్తుంది. ఏమిటయ్యా ఆ యాక్టింగ్? నిన్ను నమ్ముకొని సినిమా తీస్తున్నందుకు నాకు బ్యాండ్ బాజా మోగేటట్టుగా ఉంది. ఇలాంటి సీన్స్ బాగా పండాలంటే ఇంకా రొమాంటిక్‌గా చేయాలి. మీరిద్దరి యాక్టింగ్ చూసి ఇక్కడున్న మా అందరికీ కరెంటు పుట్టాలి అని అంటాడు చిరాకు పడుతూ. డైరెక్టర్ తిడుతుంటే ఆ హీరో ఏమీ మాట్లాడలేక తలదించుకుంటాడు. అవును సార్. నాకు కూడా అతని యాక్టింగ్ నచ్చలేదు అని అంటాడు యష్ డైరెక్టర్‌తో. అది విని ఆ హీరో యష్ వైపు కోపంగా చూస్తుంటాడు. డైరెక్టర్ కూడా యష్ వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? సెక్యూరిటీ ఇతన్ని ఎందుకు లోపలికి రానిచ్చారు? అని సీరియస్‌గా కేకలు వేస్తుంటే నేను హీరోయిన్‌కి లవర్ అని అనబోతుండగా శృతి టక్కున మాట అందుకొని అతను నాకు తెలిసిన వాడు సార్. నేను రమ్మంటేనే లోపలికొచ్చాడు అని చెప్తుంది. అవునా? పబ్లిక్‌ని షూటింగ్‌లోకి రానివ్వకూడదు అని అంటాడు డైరెక్టర్. వచ్చినందుకు సైలెంట్‌గా షూటింగ్ చూడకుండా మీతో పాటు అతను కూడా నా యాక్టింగ్‌కి వంకలు పెడుతున్నాడు. యాక్టింగ్ గురించి ఇతనికి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నాడు అని అంటాడు ఆ హీరో. హలో బ్రదర్! నేను కూడా హీరో అవ్వడానికి చూస్తున్నాను. నా యాక్టింగ్ ఏంటో చూపించమంటావా? అంటాడు యష్ గంభీరంగా చూస్తూ. అంత ధీరుడివా? అయితే ఒకసారి వెళ్లి చూపించు అని అంటాడు డైరెక్టర్. ఓకే సార్. ఈ ధృవతోనే ఇప్పుడు మీరు చెప్పిన రొమాన్స్ సీన్ చేస్తాను అని ధృవాన్ని పట్టుకొని పోయి కెమెరా ముందు నిలబడతాడు. సార్ ఏంటిది ఇదంతా అవసరమా అని అంటుంది శృతి కోపంగా చూస్తూ. అతను ఏదో తన టాలెంట్‌ని చూపిస్తానంటున్నాడు కదా! ఒకసారి చూద్దాం అని డైరెక్టర్ వెటకారంగా అంటాడు చూస్తూ. అయితే చూడండి సార్ అంటూ యష్ తన నడుము మీద సున్నితంగా చేతులు వేసి తనని మీద గుంజుకొని తన మెడ మీద ముద్దులు పెడుతున్నట్టుగా తాకుతూ నీ కోసం నీ ప్రేమ కోసం ఈ లోకాన్ని ఎదిరిస్తాను. నా హృదయ స్పందన ఆగే వరకు నేను స్మరిస్తూ ఉంటాను. మన ప్రేమని ఈ లోకానికి చాటి చెప్పే వరకు నేను నిద్రపోను అని డైలాగ్స్ చెప్తూ శృతితో రొమాన్స్ యాంగిల్స్లో ఎత్తుకుంటూ హగ్ చేసుకుంటూ యాక్ట్ చేస్తుంటాడు. యష్ యాక్టింగ్ చూసి శృతి కూడా ఆశ్చర్యపోతుంటుంది. షూటింగ్‌లో ఉన్న వాళ్ళందరి పాటు డైరెక్టర్ కూడా స్టన్ అయిపోతూ యెస్! రొమాన్స్ సీన్ అంటే ఇది అని అనుకుంటాడు. ఇక ఆ హీరో కూడా సందిగ్ధంలో పడిపోతాడు. కొద్దిసేపటికి యష్ శృతిని వదిలి ఇది బ్రదర్ యాక్టింగ్ అంటే అని అంటాడు. రియల్లీ వండర్‌ఫుల్. చాలా బాగా చేశావు. నీ యాక్టింగ్‌లో ఏదో కసి కనిపించింది అని అంటాడు డైరెక్టర్. శృతి ఆశ్చర్యంగా యష్ వైపు చూస్తుంటుంది. నిన్ను టచ్ చేసినప్పుడు మన పాత జ్ఞాపకాలేమైనా నీకు గుర్తొచ్చాయా శృతి? అని అడుగుతాడు తనకు మాత్రమే వినపడేటట్టుగా. ఏమీ గుర్తురాలేదు అంటుంది కోపంగా చూస్తూ. యష్ కాస్త బాధపడుతూ, సరే శృతి ఎలాగైనా నీకు గతం గుర్తుకొచ్చేలా చేస్తాను అని చెప్పి ఆ హీరో దగ్గరకొచ్చి, సారీ బ్రో నా మాటలు నీకు బాధ అనిపిస్తే ఎక్స్‌క్యూజ్ చెయ్యి. కానీ ఇలాంటి విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మనమేంటో నిరూపించుకోవడానికి ముందుకు వెళ్దాం. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆ హీరోకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓకే డైరెక్టర్ గారు మీ షూటింగ్‌ని డిస్టర్బ్ చేసుంటే మన్నించండి అని చెప్పి వెళ్ళబోతుంటే, మిస్టర్ ఆగు అంటూ డైరెక్టర్ యష్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి సార్ అని అడుగుతాడు యష్. అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అంటూ యష్‌ని పక్కకు తీసుకెళ్ళి, నీ పేరేంటి అని అడుగుతాడు డైరెక్టర్. యశోధర్ అని అంటాడు. చూడు యశోధర్ నీ యాటిట్యూడ్, నీ బాడీ లాంగ్వేజ్ రొమాన్స్ సీన్‌కి బాగా సెట్ అవుతుంది. నా దగ్గర ఒక స్టోరీ ఉంది. అందులో ఆర్ట్ సీన్స్ చాలా ఉంటాయి. నువ్వు హీరోయిన్ కలిసినప్పుడల్లా తనతో నీకు డీప్ స్ట్రాంగ్ లిప్ కిస్సులుంటాయి. ఇదంతా ఎందుకు డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఆ సీన్స్ బ్లూ ఫిల్మ్‌కి దగ్గరలో ఉంటాయి. ఆ సినిమాని చేస్తావా? అని అడుగుతాడు. సారీ సార్. హీరో కావాలని పట్టుదల ఉంది కానీ, నా వ్యక్తిత్వాన్ని చంపుకొని అలాంటి సీన్స్ చేయలేను. హీరోయిన్‌తో మామూలుగా హగ్ సీన్ వరకు ఓకే. కానీ లిప్ కిస్‌లు, బట్టలు లేకుండా యాక్ట్ చేయడం నాకు నచ్చదు అని తన నిర్ణయాన్ని సూటిగా చెప్తాడు. ఏ మిస్టర్ నాకు నేనుగా కావాలని అడిగేసరికి పొగరుగా మాట్లాడుతున్నావేంటి? ఇలాంటి అవకాశాలు రాక బొచ్చెడు మంది స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. ఏదో నువ్వు నాకు నచ్చి అవకాశం ఇస్తుంటే కాదు పొమ్మంటావేంటి? ఇలాంటి సినిమా చేస్తేనే
నువ్వు సక్సెస్ అవుతావు అని అంటాడు డైరెక్టర్. ఇలాంటి సినిమాలు చేస్తేనే సక్సెస్ అవుతానంటే ఆ సక్సెస్ నాకొద్దు సార్. ఏదైనా లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ లేదా యాక్షన్ లాంటివి ఉంటే చెప్పండి చేస్తాను. కానీ ఇలాంటి సినిమా నేను చేయను. ఇప్పుడు చూసారు కదా! ఆ ధృవకి నేను ఒక కిస్ కూడా పెట్టలేదు. కేవలం హగ్‌తోనూ, తనని ఎత్తుకోవడంలోనూ రొమాన్స్ చేసి చూపించాను. అయినా కూడా మీరు నన్ను మెచ్చుకున్నారు అని అంటాడు. అవునయ్యా! నువ్వు బాగా చేశావనే కదా నేను నిన్నడిగేది. హగ్‌తోనే మాకు ఇక్కడ కరెంట్ పుట్టించావంటే, ఇక నీతో అన్ని యాంగిల్స్‌లో రొమాన్స్ సీన్స్ చేయిస్తే అదిరిపోతుంది. ఇలాంటి సినిమాలకి కలెక్షన్‌లు కూడా బాగా వస్తాయి అని అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి సార్. అలాంటి సినిమాలకి నేను ఒప్పుకోను. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. డైరెక్టర్ ఆశ్చర్యపోతూ, హీరో కావాలనుకునేవాడు ఈ సీన్ చేయను, ఆ సినిమా చేయను అంటాడేంటి? ఇలాంటి వాళ్ళు ముందు బాగానే ఫోజులు కొడతారులే. కాలు అరిగేలా తిరిగితే కానీ తర్వాత నన్ను వెతుక్కుంటూ రాడు అని ధీమా వ్యక్తం చేసుకుంటాడు ఆ డైరెక్టర్. నైట్ 9 అవుతుండగా యష్ ఇంటి ఆరు బయట అరుగు మీద కూర్చొని శృతి ఆ హీరోతో చేసిన సీన్ గుర్తు చేసుకుంటూ ఉండగా ప్రతాప్ గారు పక్కకొచ్చి కూర్చొని నువ్వు ఏమైపోతావేనని మళ్ళీ భయం పట్టుకుందిరా అని అంటాడు. భయపడకండి నాన్న. అయితే సక్సెస్ అవుతాను లేదా జీవితంలో ఓడిపోతాను. కానీ ఓడిపోకూడదు నాన్న. సక్సెస్ అయి తీరుతాను అంటాడు పట్టుదలతో పిడికిలి బిగిస్తూ. అలా ఇద్దరు మాట్లాడుతుండగా దీక్ష అక్కడికొచ్చి మీ ఇద్దరిని భోజనానికి రమ్మంటుంది అత్తయ్య గారు అని అంటుంది. భోజనం చేద్దాం పదా యష్ అంటూ ప్రతాప్ గారు యష్ భుజాన్ని తట్టి లేపుతాడు. ప్రతాప్ గారు ముందుకు వెళ్తుంటే యష్ శృతి మోహాన్ని చూస్తూ లోపలికి వెళ్తాడు. భోజనాల తర్వాత దీక్ష బెడ్రూమ్‌లోకి వచ్చేసరికి యష్ తన ఫోన్ చూస్తుంటాడు. తను రావడం చూసి ఆ ఫోన్ పక్కకు పెట్టి పడుకుంటాడు. యష్ నా ఫోన్‌లో ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ తీసుకుంటుంది. నెల రోజుల తర్వాత ఎవడివిరా నువ్వు? అసలు నేను నిన్ను ఎప్పుడు చూడనే లేదు. అలాంటిది నువ్వు నాకు డబ్బులిచ్చానంటావేంటి? ఎస్ఐ గారు వీడు ఎవడో నా దగ్గరకొచ్చి 2,00,000 ఇచ్చానని కహానీలు చెప్తున్నాడు. వెంటనే వీడిని జైలు ఊచలు లెక్కబెట్టించండి అని అంటాడు ఆ డైరెక్టర్. అప్పటికే యష్ ఎస్ఐ చేతిలో బందీగా ఉండి హీరో ఛాన్స్ కావాలనొస్తే నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేయాలని చూస్తున్నావురా? నువ్వు ఇలాంటి అతి తెలివి చేస్తావనే నేను నా ఫోన్లో అంతా వీడియో తీసి పెట్టుకున్నాను అని అంటాడు యష్. ఏంటి వీడియో తీసావా అని అడుగుతాడు కంగారుగా డైరెక్టర్. అవును ఎస్ఐ గారు, నన్ను వదిలితే ఆ వీడియో మీకు చూపిస్తాను అని అంటాడు యష్ ఎస్ఐ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. సరే చూపించు అంటూ ఎస్ఐ వదులుతాడు. యష్ ఫోన్ వీడియో ఓపెన్ చేసి ఎస్ఐకిచ్చి చూడండి సార్ అని అంటాడు. ఎస్ఐ ఆ వీడియో చూసి నిజమే సార్ అంటూ ఆ ఫోన్ని డైరెక్టర్కి ఇస్తాడు. డైరెక్టర్ ఆ వీడియో డిలీట్ చేసి ఎస్ఐకి ఇచ్చి ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేసి తన్నండి అని అంటాడు. అలాగే అంటాడు ఎస్ఐ. ఆ ఎస్ఐ కూడా దగులుబాజీ వెధవ అని యష్కి అప్పుడు అర్థమవుతుంది. కానిస్టేబుల్స్ వీడిని తన్నుకుంటూ పోలీస్ జీప్ ఎక్కించండి అని అంటాడు ఎస్ఐ. ఎంత మోసగలరా మీరు అని అంటాడు యష్ వాళ్ళని చూస్తూ. కానిస్టేబుల్స్ యష్ని లాఠీతో కొడుతూ వాళ్ళ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. అదంతా కాస్త దూరంలో డ్రైవర్ యూనిఫామ్లో ఉన్న శరత్ దీక్షకి ఫోన్ చేస్తాడు. ఆఫీసులో ఉన్న దీక్ష ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటన్నయ్య అని అంటుంది. అటు నుంచి శరత్ మాటలు వింటున్న దీక్ష ఒక్కసారిగా కంగారు పడుతుంటుంది. దీక్ష పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అప్పటికి కూడా కానిస్టేబుల్స్ యష్ని చావు దెబ్బలు కొడుతుంటారు. యష్ బాడీ మీద ఎర్రగా గాయాలు తేలి ఉంటాయి. పెదవి చిట్లి రక్తం కనిపిస్తుంటుంది. యష్ని అలా చూడగానే దీక్ష ప్రాణం విలవిలలాడుతుంటుంది. ఆ డైరెక్టర్ యష్ మీద కంప్లైంట్ రాస్తుంటాడు. ఆ డైరెక్టర్ని చూడగానే దీక్షకి వ్యవహారం అర్థమై నా భర్తని ఎందుకు కొడుతున్నారు? ముందు ఆయన్ని కొట్టడం ఆపండి అని గట్టిగా అరుస్తుంది. తను అంత గట్టిగా అరిచేసరికి ఎస్ఐ కానిస్టేబుల్కి చెయ్యి చూపిస్తూ ఆపండి అంటాడు. దాంతో వాళ్ళు యష్ని కొట్టడం ఆపుతారు. ఓ అతను నీ మొగుడా? ఈ డైరెక్టర్కి 2,00,000 ఇచ్చానని అబద్ధం చెప్పి డైరెక్టర్ మీద నిందలు మోపాడు. ఇలాంటి న్యూసెన్స్ బయటకొస్తే డైరెక్టర్ల కెరీర్ ఏమవుతుందో తెలుసా అని అడుగుతాడు ఎస్ఐ. అది నింద కాదు నిజం అని అంటుంది దీక్ష కోపంగా చూస్తూ. నిజం అనటానికి సాక్ష్యం ఏది అని అడుగుతాడు ఎస్ఐ. నా ఫోన్లో వీడియోని సాక్ష్యంగా చూపిస్తే డిలీట్ చేసావు కదా అని అంటాడు యష్ దెబ్బలతో బాధపడుతూ. అబద్ధం చెప్తున్నాడు. అసలు ఎలాంటి సాక్ష్యం లేదు. ఎలాంటి వీడియోని నేను డిలీట్ చేయలేదు అని అంటాడు ఎస్ఐ. సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ దీక్ష హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసుకొని మళ్ళీ ఆ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూస్తున్న ఆ డైరెక్టర్కి ఎస్ఐకి కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా ఉంటుంది. నా ఫోన్లో ఉన్న ఈ సాక్ష్యం కూడా డిలీట్ చేస్తారా? మా ఫ్యామిలీ మెంబర్స్
నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వీడియో కూడా డిలీట్ చేస్తారా అని అడుగుతుంది వాళ్ళని కోపంగా చూస్తూ. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ వీడియో మీద కామెంట్స్ తెలియచేయండి. అలాగే దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.